రండి, దేవుని యొక్క వాక్యంలో నుండి ఉపవాస ప్రార్థనలో ప్రవేశించే మునుపు ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. లూకాసు వార్త 2వ అధ్యాయం. లూకాసు వార్త 2వ అధ్యాయము 36, 37, 38 వచనాలు అందరం కలిసి చదువుదాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 36, 37, 38 వచనాలు కలిసి చదువుదాం. మరియు అషేరు గోత్రికురాలును పనుయేలు కుమార్తెనైన అన్నాను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యకత్వం మొదలుకొని 7 ఏండ్లు పెనిమిడితో సంసారం చేసి బహుకాలం గడిచినదై 84 సంవత్సరాలు విధవరాలై ఉండి దేవాలయంను విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబగలు సేవ చేయుచుండెను. ఆమె కూడా ఒక గడియలోనే లోపలికి వచ్చి ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయన్ని గురించి మాట్లాడుచుండెను. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ఇక్కడ ఒక ఆమె ఉంది, గత 2 వారాల నుంచి చూస్తున్నాం. ఎవరేమంటే అన్న అనగా అర్థం ఏంటి? కృప. అన్న అనేటువంటి సహోదరి యొక్క ఆమె ఉంది. ఆమె జీవితాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే, ఆమె యొక్క జీవిత చరిత్ర చూస్తే ఆమె దేవాలయంలో ఏం చేస్తుంది? ఆమె ఉపవాసం ఉంటుంది. దేవాలయంలో ఉపవాసం ఉంటున్న అనుభవాన్ని మనం చూస్తూ వస్తున్నాం. అయితే దేవుని యొక్క వాక్యం చెప్పేటటువంటి ఇక్కడ ఒక మాట ఏంటంటే, ఈమె ఏం చేస్తుందంటే దేవాలయంలో ఉండి ఉపవాసం ఉంటున్న అనుభవాన్ని మనం చూస్తూ వస్తున్నాం, ఈ సహోదరి యొక్క జీవిత చరిత్ర. కాబట్టి ఈమె జీవితంలో మరి దాదాపు ఎన్ని సంవత్సరాలు? 84 సంవత్సరాలు విధవరాలై ఉండి దేవాలయమును విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయొచ్చుండెను. కాబట్టి ఇక్కడ ఒక 37 వచనం రాయబడుతున్న మాట చదివినట్లయితే, విధవరాలు ఎంతటి విధవరాలై ఉండి కూడా ఆమె ఉపవాసం ఉంటుందో, అసలు ఆమె ఉపవాసం గురించి ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. తర్వాత విధవరాలై ఉండి ఆమె జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. తర్వాత గత 2 అయిపోయింది. 3వదిగా గత వారం మనం ధ్యానించిన మాట ఏంటంటే దేవాలయం. ఎటువంటి దేవాలయంను విడవక ఆమె ఉపవాసం ఉందన్నది కూడా గత వారం చూసాం కదా. సో ఈ వారం మనం చూసేటటువంటి మాట ఏంటంటే, ఈ ఉపవాస ప్రార్థనలో ఆమె ఏం చేస్తుంది? విడవక ఏం విడిచిపెడతలా? దేవాలయం. సో ఇక్కడ ఉన్నటువంటి సహోదరి యొక్క జీవితాన్ని చూస్తున్నట్లయితే, గత వారం చూసిందేం దేవాలయం గురించి చూసాం. ఈ వారం చూసేటటువంటి మాట ఏంటంటే విడవక. ఆమె ఏమి విడిచిపెడతలేదు, ఆమె ఏమి విడవకోకుండా ఉంటుంది. సో కొన్ని విడిచిపెట్టేసినవి ఉన్నాయి ఆమె జీవితాల్లో. అంటే అట్లా దేవాలయం విడిచిపెడతలేదంటే, దేవాలయం విడిచిపెట్టుకోకుండా ఉందంటే ఆమె కొన్ని విడిచిపెట్టినవి ఉంది. ఆమె విడిచిపెట్టినవి ఏంది, లేదంటే విడిచిపెట్టాల్సినవి ఏంటి? ఒక మనుషుడు విడిచిపెట్టాల్సినవి ఏంటి? అవి విడిచిపెట్టి దేవుని సన్నిధిలో దేవుని మందిరాన్ని విడిచిపెట్టుకోకుండా ఉంటుంది. ఒక మనుషుడు విడిచిపెట్టుకోవాల్సినవి ఏంటి? ఒక మనుషుడు విడవలసినవి ఏంటంటే ఒక 5 విషయాలు ఉన్నాయి. వాటిని మనం ధ్యానించడం మునుపు ప్రభు నడిపింపు కొరకు చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలికి ఎక్కువగా ప్రేమించిన ప్రియా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనాలు. మీరు ఇచ్చే కృపకై స్తోత్రాలు. ఈ సమయంలో తండ్రి మరి వాక్య భాగంలో ప్రవేశిస్తాను జ్ఞాపకం చేసుకోనండి. నిలబడేవాడినైనా నిలబెట్టేది మీరు, మాట్లాడేవాడినైనా మాట్లాడించేది మీరు, మాలో ఆత్మ ఉన్నప్పుడు ఆత్మని అభిషేకించేది మీరు. ప్రజలు మీ వారు వాక్యం మీది నిష్ప్రయోజకమైన వాడిని అనుకుంటున్నా. దాసుడు యజమానుడి వైపు చూసినట్లు, దాసురాలు యజమానురాల వైపు చూసినట్లు మా కనులు మీ వైపు వీక్షిస్తుండగా మీరే సహాయం అనుగ్రహించండి. నీ ఆత్మాభిషేకం నడిపింపు మాకు దయచేయండి. సిలువ వేయబడిన యేసును మాత్రమే మేము ప్రకటించే వరకు సిద్ధపరచండి. మాకు వచ్చేటటువంటి శత్రు ఆలోచనలు, దురాలోచనలన్నీ తొలగించండి. నా తండ్రి, ఈ దినమున ప్రభావ మీ సన్నిధులకు వస్తున్న జ్ఞాపకం చేసుకునండి. ఈ ఉపవాస ప్రార్థన ద్వారా మీరు మాతో ఏం మాట్లాడదలుచుకున్నారు, మీరు మాకు నేర్పించదలుచుకున్నారు, మీ ఉద్దేశం బయలుపరచండి. ఈ ఉపవాస ప్రార్థన ద్వారా మేము నేర్చుకుని ఎట్లా ప్రార్థించాలో కూడా మీరు బయలుపరచండి. మీ ఆలోచనలు, మీ ఉద్దేశాలకు మేము ఎప్పుడు ప్రభావ విరోధం కామని ఒప్పుకుంటున్నాం. తండ్రి, మీరు మీ లేఖన భాగాలను బట్టి కూడా స్తోత్రాలు. నీకు విరోధంగా రూపబడిన ఆయుధం వర్ధిల్లదని సెలవిచ్చారు. మీ వాక్య వెలుగులో మేము జీవించినట్టు సాయించమని, ఈ దినం మీ కూడికి ఎంతో దీవించమని, నాతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తూ, మీ ఉద్దేశాలు నెరవేర్చమని ప్రార్థిస్తూ, మీ అనాదికాల సంకల్పాలు ఏవైతుండే అవన్నీ నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాం. తండ్రి, సాయించే వచ్చిన ప్రజలను బట్టి వందనాలు.
రావాల్సిన వారిని త్వరపెట్టి తీసుకురండి. మధ్య మార్గంలో ఉండే వారిని సకాలం నడిపించండి. ఎవరికి అపాయం జరగకుండా, ఆలస్యం జరగకుండా, కీడు జరగకుండా మీరు కాపాడమని, పరిచర్య అంతటి మీకు అప్పగిస్తూ ముందున్న సమయం అంతా దీవించమని, మీ నడిపింపును కోరుకుంటూ మాతో మాట్లాడి మాలో ఉన్న బలంగా క్షమించి సరిచేయమని, మీ వాక్య వెలుగులో మమ్మల్ని నడిపించమని, మాతో మాట్లాడమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరటి విశ్వాసంతో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్టయితే ఒక మాట రాయబడుతూ వచ్చింది. బైబిల్లో చూసినట్టయితే లూకా సువార్త 2:37 విధవరాలయ్యుండి దేవాలయమును విడవక, ఆమె జీవితాలు ఏముందంటే విడవకోకుండా ఉపవాసం ఉంటున్నాను అని చూస్తున్నాను. ఏం విడిచిపెడతలేమా? దేవాలయం. సో దేవాలయం ఎలాంటిది అన్నది గత వారం మనం చూస్తూ వచ్చాం. ఈరోజు ఆమె విడిచిపెట్టనటువంటి అనుభవాన్ని మనం చూస్తున్నాం. ఏం చేస్తున్నామా? విడిచిపెడతలా. ఏం విడిచిపెడతలేదు? అయితే ఆమె దేవాలయాన్ని విడిచిపెడతలేదని మనం చూస్తున్నాం. అయితే మనుషుడు విడిచిపెట్టాల్సిన ఏంటి? కొన్ని విషయాలు ఉన్నాయి. దాంట్లో ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే మనుషుడు విడిచిపెట్టాల్సిన దాంట్లో మొదటి మాట 2వ రాజుల గ్రంథము 3వ అధ్యాయం 3వ వచనం. 2వ రాజుల గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనం. 2వ రాజుల గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం. ఇశ్రాయేలు వారు పాపం చేయుటకు కారకుడగు నేబాతు కుమారుడైన యెరోబోము చేసిన పాపములను విడవక చేయుచూనే వచ్చాను. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే మొట్టమొదటిగా మనం దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన కోణం ఏంటంటే మనుషుడు విడవవలసినవి ఏంటి, కానీ ఆమె దేవాలయంని విడవకోకుండా ఉంది. ఆమె వేటిని విడిచిపెట్టుకోవాలో వాటిని విడిచిపెట్టుకుంది. మనుషుడు విడవలసినవి ఏంటి అని అంటే మొట్టమొదటిగా ఇక్కడ రాయబడుతున్న మాట, ఇశ్రాయేలు వారు పాపం చేయుటకు కారకుడగు నేబాతు కుమారుడైన యెరోబోము చేసిన పాపములను విడవక. కాబట్టి మొట్టమొదటిగా దేవుని సన్నిధిలో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మనం విడిచిపెట్టాల్సినవి ఏంటి అని అంటే మొట్టమొదటిగా పాపమును విడిచిపెట్టాలి. ఏం విడిచిపెట్టాలా? పాపం. ఈ లోకంలో పాపం అన్నది చాలా వింతైనది, మానవుడి చాలా నష్టం తెచ్చేది. చాలామంది మనుషులు ఎలా ఉంటారంటే పాపాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడరు. సో పాపం అన్నదాన్ని అనేక కోణాల్లో లిఖించబడుతూ వస్తుంది. ఒకటి ఆజ్ఞాతిక్రమే కాదు, చాలా రీతిలో కూడా పాపం అన్నది బైబిల్లో రాయబడుతూ వచ్చింది. సో మానవుడు ఎలాంటి వాడంటే పాపాన్ని విడిచిపెట్టడానికి కష్టంగా ఉంటుంది. మనుషుడి యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయి? పాపం వైపు మానవుడు మనస్సు, మానవుని యొక్క ఆలోచనలు, మానవుని కన్నులు ఏముంటాయి, కానీ పాపాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడరు. కానీ ఇక్కడ దేవాలయంలో ఉన్న సహోదరి, దేవాలయంలో మరి ఉపవాస ప్రార్థనలతో కూడి, దేవాలయంలో విడవకుండా ఉపవాస ప్రార్థనలతో కూడి ఉన్నటువంటి సహోదరి యొక్క జీవితం ఎలా ఉందంటే ఆమె జీవితంలో ఆమె విడిచిపెట్టినది ఏంటి? పాపము. కానీ ఆమె విడిచిపెట్టినది ఏంటి? దేవాలయం. విడిచిపెట్టాల్సిన పాపాన్ని విడిచిపెట్టింది, విడిచిపెట్టాల్సిన పాపను వద్దనుకుంది. పాపమును బట్టి ఎంతో కష్టతరమైన జీవితం ఉంటుంది కాబట్టి పాపాన్ని విడిచిపెట్టుకుంది. పాపమును విడిచిపెట్టి ఏం చేస్తుంది? దేవాలయంని విడవకోకుండా ఉంది. ఏం విడవలేదు? దేవాలయం. పాపాన్ని అయితే విడిచిపెట్టేసింది, కానీ దేవాలయాన్ని అయితే విడిచిపెడతలా. చాలామంది క్రైస్తవుల యొక్క జీవితాలు ఎలా ఉంటాయి అంటే, విశ్వాసుల యొక్క జీవితాలు కానీ లేదంటే దేవుని ప్రజలు అనబడుతున్న వారి జీవితాలు ఎలా ఉంటాయి అంటే ప్రజలు మాత్రం పాపాన్ని విడిచిపెట్టలేరు, అదే రీతిలో దేవాలయాన్ని అయితే విడిచిపెట్టే వరకు ఉంటారు. పాపాన్ని విడిచిపెట్టలేరు కానీ దేవాలయాన్ని అయితే విడిచిపెట్టే వరకు ఉంటారు. చాలామంది మందిరానికి రాకుండా ఆగిపోతూ ఉంటారు. చాలామంది దేవుని సన్నిధికి రాలేరు. ఎందుకు రాలేరంటే పాపం ఏదో ఒకటి ఉంటుంది మనలో, ఏదో ఒక పాపం మనలో వెంటాడుతుందారా, పాపం మనలో ఉంటుందారా. దేవాలయంలోకి, మందిరంలోకి అనేక మంది ప్రవేశించలేని వారు ఉంటారు. సో ఇక్కడికి ఈ సహోదరి యొక్క జీవిత చరిత్ర చూసినట్లయితే ఈ సహోదరి చేస్తున్న మొట్టమొదటి పని ఏంటంటే తన జీవితంలో ఏ పాపం ఉందో దాన్ని విడిచిపెట్టుకుంది. పాపాన్ని విడిచిపెట్టుకుంది కాబట్టి దేవాలయాన్ని విడిచిపెడతల్లా. ఈరోజు పాపం ఉన్నవారు దేవాలయాన్ని విడిచిపెడతారు. ఈరోజు పాపాలు ఉన్నవారు దేవుని సన్నిధిని విడిచిపెడతారు. ఈరోజు పాపాలు ఉన్నవారు దేవుని యొక్క మందిరాన్ని విడిచిపెడతారు. ఈరోజు పాపాలు ఉన్నవారు దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఆనందాన్ని విడిచిపెట్టుకుని లోకంలో ఉన్న ఆనందాన్ని వెతుక్కుంటారు. కాబట్టి మొట్టమొదటి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే ప్రియులారా, దేవుని యొక్క మాట మనకు సెలవిచ్చబడుతున్న మాట, ఆమె విధవరాలయుండి దేవాలయంను విడవకోకుండా ఉపవాసం ఉంటుంది. సో ఆమె యొక్క జీవితాన్ని మనం అర్థం చేసుకుంటే, విడవాక తన జీవితాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకున్నట్టయితే ఆమె జీవితంలో విడిచిపెడతల్లా. ఏంటంటే దేవాలయం విడిచిపెట్టుకోకుండా ఉపవాసం ఉంటుంది. సో మానవుడు విడిచిపెట్టాల్సిన ఏంటి? పాపం. పాపం వల్ల మానవుడికి ఎంతో నష్టం ఉంది. పాపం వల్ల మానవుడికి ఎంతో కీడు ఉంది. పాపం వల్ల మానవుడు ఎంతో భయంకరమైనటువంటి దేవుని ఉగ్రతను తెచ్చుకుంటాడు. అయితే మానవుడు ఆ ఉగ్రతను విడిచిపెట్టి ఆ ఉగ్రతను కాదనుకుని, ఆ ఉగ్రత నాకు అవసరం లేదనుకుని దేవాలయంను విడిచిపెట్టుకోకుండా దేవాలయంలో ఉంటే మానవుడి పాపాన్ని బట్టి వచ్చే ఉగ్రత తప్పించబడుతూ వస్తుంది.
అయితే ఈ రోజుల్లో చాలామంది ఉగ్రత కొరకు ఎదురు చూసేవారు, లేదా తెలుసో తెలియక ఉగ్రత దగ్గరికి వెళ్తున్నారు, కానీ పాపాన్ని విడిచిపెట్టిన వారు ఉన్నారు. చాలామంది పాపాన్ని విడిచిపెట్టిన వారు ఉన్నారు. బైబిల్ చెప్పే మొట్టమొదటి మాట ఏంటంటే పాపాన్ని విడిచిపెట్టడం చాలా ప్రాముఖ్యత. ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టు ఒక మాట రాయబడుతూ వచ్చింది. 2 రాజుల గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం. ఇశ్రాయేలు వారు పాపం చేయటం కారకుడగు నేబాతు కుమారుడైన యెరోబాము చేసిన పాపములను విడవక చేయొచ్చు వచ్చినట్టు. అంటే ఒక వ్యక్తి ఏ పాపం చేస్తున్నాడో దాన్ని విడిచిపెడతలేదంట. యెరోబాము ఏ పాపం చేస్తున్నాడో ప్రజలు కూడా దాన్ని విడిచిపెట్టుకోకుండా అదే కొనసాగుతూ వస్తున్నారు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టే బైబిల్ చెప్పే మొట్టమొదటి మాట పాపాన్ని మానవుడు విడిచిపెట్టాలి. మనలో పాపమున ఎడల మనం పాపమును లక్ష్య పెట్టిన ఎడల దేవుడు మన ప్రార్థన వినడు. కాబట్టి దేవుని సన్నిధిని విడిచిపెట్టకూడదు. విధవరాలు, అండ ఆదరణ ఏమీ లేనటువంటి ఆమె విధవరాలయ్యుండి దేవుని సన్నిధిని మటుకు విడిచిపెడతలా. దేవుని సన్నిధిని విడవకోకుండా పాపాన్ని విడిచిపెట్టుకుంది, లోకాన్ని విడిచిపెట్టుకుంది, తనకు కలిగిన వాటన్నిటినీ విడిచిపెట్టేసుకుంది, కానీ దేవాలయాన్ని మటుకు విడిచిపెడతలా. నిజంగా చూడండి ఆమె ఎంత ధన్యురాలు. మనమైతే దేవాలయాన్ని విడిచిపెడతాం కానీ పాపాన్ని విడిచిపెట్టం. చాలామంది చూడండి ఆదివారం రోజు ఎన్నో పనులు పెట్టుకుంటారు. పెట్టుకుని ఈరోజు మందిరానికి ఎందుకు రాలేదంటే అన్న నాకు ఈ పని ఉంది, అక్క నాకు ఈ పని ఉందని చెబుతారు. ఒక మాట అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవాలయంను విడిచిపెట్టి వ్యర్థమైన వాటి కొరకు మనం సమయం కేటాయిస్తాం. కానీ బైబిల్ చెప్పేటటువంటి ఒక మాట ఏంటో తెలుసా? దేవాలయానికి ప్రాముఖ్యత ఇవ్వాలి. 84 సంవత్సరాలు విధవరాలయ్యుండి 84 సంవత్సరాలు విధవరాలుగుంటూ కూడా దేవాలయాన్ని విడిచిపెడతలేదంటే అంత గొప్ప ధన్యత. ఆమె ఏమి విడిచిపెట్టుకుంది? దేవాలయాన్ని విడిచిపెట్టుకోకుండా ఆమె ఏమి విడిచిపెట్టుకుందంటే పాపాన్ని విడిచిపెట్టేసింది. ఈ పాపం నాకు వద్దు, పాపం కంటే నేను పాపంలో జీవించేదానికంటే నాకు దేవుని సన్నిధి ఇంపార్టెంట్. నాకు దేవుని మందిరం కావాలి, దేవుని సన్నిధి కావాలి. విలువైనది ఏంటంటే దేవుని మందిరమే. నా పాపం వల్ల నేను నష్టపోతే, నా పాపం వల్ల ఉగ్రత రావచ్చు, నా పాపం వల్ల శాపం రావచ్చు, నా పాపం వల్ల నాకు మరణం వచ్చింది. కాబట్టి ఆ పాపం నాకు వద్దు. నాకు కావాల్సింది ఏంటి? దేవుని మందిరం, దేవుని సన్నిధి ఉంటే నాకు నిత్య జీవం ఉంది. పాపాన్ని బట్టి వచ్చే మరణం తప్పించబడి నిత్య జీవం ఉంది. కాబట్టి ఆమె కోరుకున్నది ఏంటంటే దేవాలయంను విడిచిపెడతలా. ఎందుకు? నిత్య జీవాన్ని కోరుకుంటూ వచ్చింది కాబట్టి పాపాన్ని విడిచిపెట్టింది. ఈరోజు చాలామంది క్రైస్తవులు దేవుని బిడ్డలు అనబడుతున్నారు, దేవుని యొక్క ప్రజలు అనబడుతున్నవారు పాపాన్ని విడిచిపెట్టలేక, పాపంలోనే జీవిస్తూ పాపాన్ని విడిచిపెట్టలేక నిత్య జీవాన్ని కోల్పోతున్నవారు అనేక మంది ఉంటారు. ఈరోజు మనం దేవాలయంను విడిచిపెట్టి ఒక రకంగా చెప్పాలంటే దేవుని సన్నిధిని విడిచిపెట్టిన అనుభవం ఉండి పాపంలో ఉంటే దాన్ని విడిచిపెట్టుకోవాలి. ఈరోజు ఏ పాపాన్ని అయితే మనం విడిచిపెట్టలేదో ఆ పాపాన్ని విడిచిపెట్టి, ఆ విధవరాలు ఏ రీతినైతే దేవాలయాన్ని విడిచిపెట్టుకోకుండా దేవాలయాన్ని పట్టుకుందో ఆమె దేవాలయాన్ని విడిచిపెట్టుకోకుండా పాపాన్ని విడిచిపెట్టింది. ఆ రీతిలో మనలో పాపం ఏదైతే ఉందో దాన్ని మనం విడిచిపెట్టుకుని దేవాలయాన్ని, ఆ స్త్రీ విధవరాలు దేవాలయాన్ని గట్టిగా పట్టుకున్నట్టు విడవకుండా ఉన్నట్లు మనం కూడా దేవుని సన్నిధిని విడవకోకుండా, ఎక్కడైతే దేవుని సన్నిధిని విడిచిపెట్టి పాపాన్ని పట్టుకున్నావో ఆ పాపాన్ని ఈరోజు విడిచిపెట్టడం కొరకై మన కుటుంబీకుల్లో ఉన్న పాపాన్ని విడిచిపెట్టడం కొరకు ప్రార్థన చేసుకుందాం. ఇది మొదటి మాట. రెండో విషయాన్ని చూద్దామండి. సామెతల గ్రంథము 11వ అధ్యాయం 19వ వచనం. సామెతలు 11:19. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 19వ వచనం. సామెతల గ్రంథం 11వ అధ్యాయము 19వ వచనం. యథార్థమైన నీతి జీవదాయకము, దుష్టక్రియలు విడవక చేయువాడు తన మరణమునకే చేయును. కాబట్టి రెండోదిగా మనం విడిచిపెట్టాల్సింది ఏంటంటే దుష్టక్రియలు. ఏం విడిచిపెట్టాలా? దుష్టక్రియలు. మానవుడు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే రెండోదిగా విడిచిపెట్టాల్సింది దుష్టక్రియలు. అంటే ఒక రకంగా చెప్పాలంటే రకరకాల విధానాల్లో దీన్ని ధ్యానించవచ్చు. కానీ ఒక కోణంలో చూస్తే మనలో కూడా దుష్టుని యొక్క క్రియలు ఉంటాయి, వాటిని మనం విడిచిపెట్టాలి. ఏం విడిచిపెట్టాలా? దుష్టుని యొక్క క్రియలు. చాలామంది యొక్క దేవుని బిడ్డల యొక్క జీవితాలు చూసినట్లయితే వారి జీవితాల్లో దుష్టుని యొక్క క్రియలు విడిచిపెట్టుకోకుండా వాటిని జాగ్రత్తగా పట్టుకుని యథార్థమైనటువంటి ప్రవర్తన విడిచిపెట్టేస్తారు. ఏం విడిచిపెడుతున్నారు? యథార్థతను విడిచిపెడతారు. దుష్టుని యొక్క క్రియలు మాత్రమే జీవితంలో పెట్టుకుని యథార్థతను ఏం చేస్తారు? విడిచిపెట్టేవారు ఉంటారు.
కానీ బైబిల్ చెప్పేటటువంటి ఒక మాట ఏంటంటే, ఆ స్త్రీ తన జీవితంలో దుష్టుని యొక్క దుష్టక్రియలు ఏవైతుండే అవన్నీ విడిచిపెట్టేసింది. ఒక దుష్టక్రియలు ఏవైతే ఉండేవో, ఒక లేదంటే దుష్టునితో సంబంధించిన క్రియలు ఏవైతే ఉండేవో, అంటే ఈ క్రియ దుష్టక్రియ అని ఏదైతే ఉందో దాన్ని ఏవైతే ఉండే వాటి అన్నిటిని విడిచిపెట్టేస్తుంది. చూడండి, ఆ స్త్రీ యొక్క జీవితం మనం అర్థం చేసుకున్నట్లయితే తన జీవితంలోకి వస్తున్న దుష్టక్రియలన్నిటిని కూడా, లేదా తన జీవితంలో ఉన్న దుష్టక్రియలన్నిటిని కూడా విడిచిపెట్టేసుకుని దేవాలయంని గట్టిగా పట్టుకుంది. దేవాలయం విడిచిపెట్టల. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే ఆ స్త్రీ రెండోదిగా దుష్టక్రియలు విడిచిపెట్టిన అనుభవం ఉంది. దుష్టక్రియలు విడిచిపెట్టి దేవాలయం గట్టిగా పట్టుకుంది. దేవాలయాన్ని విడిచిపెట్టల. చాలామంది క్రైస్తవులు ఎలా ఉంటారు తెలుసా? దేవుని సన్నిధిని విడిచిపెట్టి దుష్టక్రియల వైపు, దుష్టుని వైపు, లేదా దుష్టుని యొక్క క్రియల్లో కోరుకుపోయిన వారు ఉంటున్నారు. ఈరోజు మందిరంలో ఉన్నప్పుడు కానీ, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు కానీ అనేక మంది యవనస్తులు ఎలా ఉంటారంటే, చాలామంది యవనస్తులు చూస్తున్నాం దేవుని సన్నిధిలో ఉండట్టే ఉంటారు, కానీ బయట తిరుగుతూ ఉంటారు. దేవుని సన్నిధిలో గడిపే దేవుని సమయాన్ని వారు ఎందుకు గడపలేకపోతున్నారంటే దుష్టుని యొక్క క్రియలో ఉండిపోతూ వచ్చారు. దుష్టుడు అలా వారి జీవితం, క్రియా జీవితం దేవుని సన్నిధిలో గడపకోకుండా లోకంలో గడపడానికి ఎక్కువ సమయాన్ని తీసుకెళ్తారు. చూడండి, ఒక యవనస్తుడు అంటే దేవుని మధ్యలో ఎక్కువసేపు కూర్చోలేడు. ఒక నెమ్మది లేని వ్యక్తి, యవనస్తుడని కాదు, వృద్ధుడని కాదు, ఒక నెమ్మది లేని వ్యక్తి, కలవరంతో ఉన్న వ్యక్తి, లోకంలో ఉన్నటువంటి వ్యక్తి దేవుని సన్నిధిలో ఉండాలంటే కష్టం. ఎందుకంటే అతడు ఎక్కువసేపు దేవుని సన్నిధిలో నిలబడుకోకుండా బయటికి తీసుకెళ్ళిపోయింది సాతాను, బయటికి తీసుకెళ్ళింది. కాబట్టి ప్రియులారా, అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే యథార్థమైన నీతి జీవదాయకము. మానవుల్లో యథార్థమైన నీతి లేక దుష్టక్రియలు జరిగించేవాడు ఉంటాడు. అయితే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆ స్త్రీ 84 సంవత్సరాలు విధవరాలు అయి ఉన్నటువంటి స్త్రీ ఏం చేసింది? మొట్టమొదటిగా పాపాన్ని విడిచిపెట్టింది. దేవుని సన్నిధిని, దేవాలయాన్ని గట్టిగా పట్టుకుంది. రెండు, ఆమె విడిచిపెట్టింది ఏంటి? దుష్టక్రియలు విడిచిపెట్టి ఏం చేసింది? యథార్థమైన నీతితో కూడిన జీవదాయకం. యథార్థమైన నీతి జీవదాయకం. ఏదైతే యథార్థమైన నీతి ఉందో దాన్ని పట్టుకుంది గట్టిగా, విడవకోకుండా జీవదాయకము అంటే జీవించడానికి కారణమైనటువంటి దాన్ని గట్టిగా పట్టుకుని దేవుని సన్నిధిలో ఉంటుంది. సో ఇది రెండో మాట. దుష్టక్రియలు ఆమె విడిచిపెట్టి యథార్థమైన నీతి, జీవదాయకమైన నీతిని గట్టిగా పట్టుకుంది. అంటే దేవాలయం, ఆ దేవాలయంను గట్టిగా పట్టుకోవడం ద్వారా, ఆ దేవాలయంని గట్టిగా విడవకోకుండా ఆ దేవాలయంలో ఉండటం ద్వారా ఏం జరుగుతుంది? ఆమెలో ఉన్న దుష్టక్రియలన్నీ విడుదల పొందుతూ వచ్చినాయి. ఆమె దుష్టక్రియలను విడుదల పొంది, దుష్టక్రియలను అన్నిటిని కూడా విడుదల చేసుకుని, దుష్టక్రియల్లో నుండి విడుదల పొంది దేవాలయంను గట్టిగా పట్టుకుంది. ఇది రెండు. చాలామంది దేవుని బిడ్డలు అనబడుతున్నారు, దుష్టక్రియల నుండి విడుదల పొందలేక దేవాలయంలో విడిచిపెట్టేవాళ్ళు ఉంటారు. అది మానవుడికి ఎంతో నష్టం తెచ్చేది. ఇది రెండు. మూడో మాట చూద్దానండి. ఆ స్త్రీ మొట్టమొదటిగా పాపాన్ని విడిచిపెట్టి దేవుని సన్నిధిని గట్టిగా పట్టుకుంది. రెండు, దేవుని సన్నిధి విడవట్లా, గట్టిగా ఉంది. రెండు, దుష్టక్రియలు విడిచిపెట్టి దేవాలయంను విడవకోకుండా గట్టిగా పట్టుకుంది. మూడు, రండి దేవుని యొక్క వాక్యం చూసినట్టయితే న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయం 19వ వచనం. న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనం. న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనం. ఒక్కొక్క న్యాయాధిపతి చనిపోగా వారు వెనుకకు తిరిగి ఇతర దేవతలను అనుసరించి పూజించుచు వాటికి సాగిలపడుచు ఉండటం వలన తమ క్రియల్లోనేమి తమ మూర్ఖ ప్రవర్తనలోనేమి దేనిని విడవక తన పూర్వీకుల కంటే మరి ఈ మిగులు చెడ్డవారయ్యుండిరి. కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి మూడో మాట ఏంటంటే మూర్ఖ ప్రవర్తన. ఏం విడవల? మూర్ఖ ప్రవర్తన, లేదంటే మూర్ఖమైన మాటలు, అవి విడిచిపెట్టాలి. ఆ స్త్రీ ఏం చేసిందంటే దేవాలయమును విడవక, ఏం విడవలేదు? దేవాలయం. సో దేవాలయం ఆమె జీవితం చూస్తున్నట్టు విడిచిపెడతల, గట్టిగా పట్టుకుంది. దేవాలయంలోనే ఉండాలన్న విశ్వాస జీవితం దేవాలయాన్ని గట్టిగా పట్టుకుందంటే అర్థం ఏంటి? మొత్తాన్ని ఇటు పట్టుకుందని కాదు. విడిచిపెడతలేదంటే ఆ యొక్క దేవాలయంలో గట్టి పునాది కలిగి ఉంటుందని అర్థం. అది ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన మూడో కోణం ఏంటంటే ఆమె జీవితంలో ఆమె విడిచిపెట్టినవేంటి? మొట్టమొదటిగా పాపాన్ని విడిచిపెట్టింది. రెండు, దుష్టక్రియలు విడిచిపెట్టింది. మూడు, ఆమె విడిచిపెట్టింది ఏంటంటే మూర్ఖ ప్రవర్తన విడిచిపెట్టింది. ఏం విడిచిపెట్టింది? మూర్ఖ ప్రవర్తన. చాలామంది ఇది విడిచిపెట్టరు. పాపాన్ని విడిచిపెట్టామంటాం, ఇంకా
దుష్టక్రియలు విడిచిపెట్టామంట కానీ మూర్ఖమైన ప్రవర్తన విడిచిపెట్టరు. ప్రవర్తన అన్నది చాలా ప్రాముఖ్యమైనది. మూర్ఖమైన ప్రవర్తన కలిగిన వారంటే ఎవరు? మూర్ఖ ప్రవర్తన కలిగిన వారంటే ఎవరు? మనం ఒక మాట చెప్పినా ఆ మాట వినుకోకుండా మనం చెప్పే మాటను పెడచెవిన పెట్టి వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు వెళ్ళటమే మూర్ఖ ప్రవర్తన. మూర్ఖ ప్రవర్తన అంటే అర్థం ఏంటి? మనం ఒక మాట చెబుతాం, ఆ మాట వినరు, మనం చెప్పే మాట వాళ్ళు పక్కన పడేసి వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు వెళ్ళటమే మూర్ఖతనం. ఇప్పుడు అర్థం చేసుకోండి, మన పిల్లలు ఉంటారు, మనం చెప్పిన మాట వినరు, మనం ఏమంటాం? మూర్ఖుల్లాగా ఎందుకు ఎలా జీవిస్తూ ఉంటాం అంటే అర్థం ఏంటి? ఒక రకంగా చెప్పిన మాట వినకపోవడమే మూర్ఖతనం అని అంటాం. మనం ఒకటి చెబితే ఆ మాట కాదని క్షమించండి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు నడుచుకుంటూ వెళ్తామే మూర్ఖతనం. సో ఇక్కడ అర్థం చేసుకోవడం విషయం ఏంటంటే, ఒక వ్యక్తి చెబుతున్నప్పుడు ఆ మాట వినుకోకుండా ఆ మాటను పెడచెవిన పెట్టి తాను ఇష్టానుసారంగా తాను వెళ్ళటమే మూర్ఖతనం. ఈరోజు చాలామంది అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని ప్రజలైన వారు, దేవుని బిడ్డలు అనబడుతున్న వారు, ప్రభు రక్తం ద్వారా కడగబడుతున్నటువంటి విశ్వాసుల యొక్క జీవిత చరిత్ర చూస్తే ఎలా ఉండారంటే మూర్ఖతనంగా అనేక మంది జీవించేవారు ఉన్నారు. ఎక్కడ జీవిస్తున్నారు? దేవాలయంలో, దేవుని మందిరంలో మూర్ఖతనంగా జీవించేవారు ఉన్నారు. మనం చెప్పే వాక్యం ఒకటి, వాళ్ళు జీవించేది ఒకటి. మనం ఇక్కడ చెబుతుంది ఒకటి, మందిరంలో కూర్చొని నవ్వుకునేది ఒకటి. మనం చెప్పేది ఒకటి, వాళ్ళు చక్కగా ఫోన్లు చూసుకొని ఇంకోటి మాట్లాడుకొని హేళనగా నవ్వుకునేవి ఒకటి ఉంటాయి. చాలాసార్లు వాక్యం చెప్పేటప్పుడు చూస్తాం, కొంతమంది నవ్వుకుంటూ కూర్చుంటారు వాక్యం చెబుతుంటే, కొంతమంది ఫోన్లు చూసుకుంటూ కూర్చుంటారు, కొంతమంది పక్కనోడితో మాట్లాడుతూ కూర్చుంటారు. ప్రయోజనం ఏముంది? చెప్పే వాక్యాన్ని పక్కన పడేసి మూర్ఖతనంగా వారి పని వాళ్ళు చేసుకుంటున్నారు. అది చేయొద్దు, అది తప్పు అని చెప్పినా, అది తప్పు అని చెప్పినా మరలా అది చేసుకుంటూ వెళ్తామే మూర్ఖతనం. ఒక పని ఇది తప్పు, అది చేయొద్దంటే కాదు నేను అది చేస్తానంటే మూర్ఖతనం. చాలామంది ఈ రోజుల్లో దేవుని ప్రజలైన వారు ఎలా ఉన్నారంటే, దేవుడు మాట్లాడే మాటను పక్కన పెట్టి దేవుడిది చేయొద్దంటే ఆ పని చేయకోకుండా ఉండకోకుండా నేను అదే పని చేస్తానని మూర్ఖతనంతో ముందరకెళ్ళేవారు దేవుని ప్రజలు చాలామంది ఉంటారు. నేను అన్యుల గురించి చెప్పట్లా, నేను అన్యుల గురించి కాదు చెబుతుంది. ఎవరి గురించి చెబుతున్నాం? దేవుని ప్రజల గురించే, దేవుని బిడ్డల గురించే చెబుతుంది. క్రైస్తవుల గురించి, విశ్వాసుల గురించే చెబుతుంది, బయట వాళ్ళ గురించి కాదు. అర్థం చేసుకోండి. చాలామంది ఈ రోజుల్లో ఎలా ఉన్నారంటే, చాలామంది ఈ రోజుల్లో ఎలా జీవిస్తున్నారంటే మూర్ఖతనంగా జీవిస్తున్నారు. వాక్యం మాట్లాడుతుంటే, వాక్యం సంధిస్తుంటే, వాక్యం దర్శిస్తుంటే, వాక్యం ఏం మాట్లాడుతుంటే ఆ మాటల ప్రకారం మానవుడు జీవించుకోకుండా వాక్యమే చెబితే నాకెందుకు, నా ఇష్టానుసారం నేను వెళ్ళిపోతాను అంటున్నారు. ఈ రోజుల్లో చాలామంది మందిరాల్లో, సంఘాలు ఇలా తయారైపోతూ వచ్చారు. మూర్ఖతనం. చెప్పిన వాక్యం వినేది లేదు, చెప్పిన దేవుని వాక్యం వినేటటువంటి ఆలోచన లేదు. వినుకోకుండా ఆ వాక్యాన్ని పక్కన పెట్టి మా ఇష్టం వచ్చినట్టు మేము వెళ్ళిపోతాం అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇది మూర్ఖతనం. కానీ ఈ స్త్రీ ఎలాంటి ఆమె మూర్ఖతనాన్ని విడిచిపెట్టింది, మూర్ఖ ప్రవర్తన విడిచిపెట్టింది. ఒకప్పుడు మూర్ఖురాల్లాగా ఉండేది, ఎవరు చెప్పినా వినేది కాదు, ఎవరు చెప్పినా నాకెందుకు మీరు చెబుతారనేది, నాకు అన్నీ తెలుసు అనే కోణంలో ఉండేది, నాకు మీరేం చెప్పవసరం లేదు అనుకునే ఆలోచనలు ఉండేది. అటువంటి స్థితిలో ఉండే ఈమె జీవితం చూస్తున్నట్టే ఆ మూర్ఖ ప్రవర్తన విడిచిపెట్టి పూర్తిగా ఎక్కడ ఉంటుంది? ఒకరోజు కానీ, ఒక గంట కానీ, ఒక నిమిషం కానీ ఆమె మూర్ఖతనంగా ఉందంటే ఒకసారి ఉన్నట్టే. మూర్ఖతనంతో ఆమె ఏం చేస్తుంది? మూర్ఖతనాన్ని విడిచిపెట్టి, మూర్ఖ ప్రవర్తన విడిచిపెట్టి దేవాలయం గట్టిగా పట్టుకొని దేవాలయాన్ని విడిచిపెడతా, మూర్ఖ ప్రవర్తన విడిచిపెట్టింది. ఈ రోజులో చాలామంది క్రైస్తవుల యొక్క జీవితాలు ఎలా ఉన్నాయంటే, దేవుని బిడ్డలు తమ మూర్ఖతనంతో దేవాలయాన్ని విడిచిపెట్టే వాళ్ళు చాలామంది ఉంటారు. కేవలం మూర్ఖులే దేవాలయాన్ని విడిచిపెడతారు. మనం చెప్పిన మాట వినుకోకుండా వాళ్ళ ఇష్టానుసారంగా జీవించే మూర్ఖులే దేవాలయాన్ని విడిచిపెడతారు. అందరూ విడిచిపెట్టరు, అందరూ విడిచిపెట్టేవారు కాదు. ఏదో చాలామంది ఈ రోజుల్లో చాలామంది దేవాలయాన్ని విడిచిపెట్టేవారు ఉంటారు. ఈ స్త్రీ చూడండి, మూర్ఖ ప్రవర్తన విడిచిపెట్టింది, దేవాలయాన్ని విడిచిపెట్టల. కానీ చాలామంది ఈ రోజుల్లో క్రైస్తవులు ఎలా ఉన్నారు? దేవాలయాన్ని విడిచిపెడుతున్నారు కానీ మూర్ఖతనాన్ని విడిచిపెడతలా. ఆ మూర్ఖతనం వారిలో నరనరాలకి తాకిన అనుభవం ఉంటుంది. కాబట్టి మూర్ఖ జీవితాన్ని మాటల. ఒకసారి మనం సంఘాలు అంటాం, అక్క ఆయన ఎప్పుడు మూర్ఖుల్లా జీవిస్తాడంటాం. ఒకసారి అంటాం, అన్న ఆమె ఎప్పుడు మూర్ఖురాల్లాగా జీవించిందంట. అంటే అర్థం ఏంటి? మనం చెప్పే మాట వినరు, దాన్ని లక్ష్య పెట్టరు, వాళ్ళు ఇష్టానుసారంగా జీవిస్తారు కాబట్టి మూర్ఖులు అంటాం. ఒక చెప్పే మాట వినుకోకుండా నాకు నువ్వు చెప్పవసరం లేదు, నా అంతటా నేను వెళ్ళగలను, నేను చేసుకోగలను, నా వల్ల అవుతుంది, నా ఇష్టము అని అనుకునేవాళ్ళు మూర్ఖులు. ఎదుటి వ్యక్తి ఒక మాట చెబుతున్నప్పుడు దేనికి? మేలు కొరకు చెబుతాడు. ఆ మేలు కొరకో లేదా అది కీడు కొరకో ఆలోచించి అప్పుడు ముందరకు అడిగేయాలి. అలా కాదు, నేను మూర్ఖుని నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటానంటే చేసుకోవడమే.
మూర్ఖుడికి ఏం జరిగిద్ది? మూర్ఖ ప్రవర్తన విడిచిపెట్టబోవడం ద్వారా ఏం జరిగిద్ది? దేవుని దృష్టిలో చెడ్డవాడుగా అవుతాం. మన మూర్ఖతనాన్ని దేవుని దృష్టిలో చెడ్డతనంలోకి తీసుకొస్తుంది. మన మూర్ఖతనము దేవుని దృష్టిలో చెడ్డతనంలోకి తీసుకొస్తుంది. మనం మూర్ఖతనాన్ని విడిచిపెట్టాలి. దేవుడు ఇది వద్దంటే దాన్ని విడిచిపెట్టాలి. ఇది నువ్వు వద్దన్నా నేను చేస్తాను ప్రభు అంటే. చాలామంది దేవుని బిడ్డలు అలా ఉంటారు. సేవకుడు వాక్యం చెబితే ఆ వాక్యానికి ఎదురుగా ఆపోజిట్గా జీవిస్తూ ఉంటారు. చెప్పే వాక్యం ఒకటే, జీవించేది ఒకలాగా జీవిస్తూ ఉంటారు. ఆయన చెబితే మేము వినాలా? కొంతమంది సంఘంలో ఉంటారు, ఆయన చెబితే మేము వాక్యం వినాలా? కొంతమంది వాక్యం చెబుతూ ఉండగా లేచి వెళ్ళిపోతారు, ఎందుకు వెళ్తారో తెలియదు. కొంతమంది బల్ల పంచేటప్పుడు వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమంది వాక్యం మాట్లాడిందంటే గట్టిగా గుచ్చుకుందంటే లోపలికి బయటికి తిరుగుతూ ఉంటారు. ఎందుకు? ఏం పని ఉండదు. వాక్యం గట్టిగా తాగుతున్నప్పుడు ఇది నా గురించే వస్తుందని బయటికి వెళ్తారు. మన గురించి ఒక వాక్యం వస్తుందంటే అర్థం ఏంటి తెలుసా? మనం సరి చేసుకోవాలని అర్థం. ఒక మాట మనతో మాట్లాడుతుందంటే అర్థం ఏంటి? మనం సరి చేసుకోవాలి. ఒక లేఖన భాగం మనతో మాట్లాడుతుందంటే ఆ విషయంలో మనం బలహీనలు అయి ఉన్నాం కాబట్టి దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడిస్తున్నాడు. పరిశుద్ధాత్ముడి ద్వారా దేవుడు మాట్లాడించేటప్పుడు మనం ఏం చేయాలా? సరి చేసుకోవాలి. ఇది నా గురించే వచ్చిందంటే దీన్ని బట్టి నాలో ఏదో లోపం ఉంది, తద్వారా నేను సరి చేసుకోవాలనుకోవాలి. అంతేగాని చాలామంది విశ్వాసులు ఎలా ఉంటారు? బయటికి వెళ్ళి చెప్పుకుంటారు, సేవకుడు ఈరోజు నా గురించే వాక్యం చెప్పాడు, మా గురించే బాగా వాక్యం చెప్పాడు అంటారు. నీ గురించి చెప్పడానికి ఆయనకి ఏం పని పాటలేదా? ఏం పని పాటలేదా? ఇక నువ్వు ఎట్టుండవో నీ జీవితం నీ బ్రతుకు గురించే చెప్పటమే ఆయన పనల్లా. ఇంకేమి దేవుని వాక్యం చెప్పే పని లేదా ఆయన? చాలామంది అంటారు నా గురించే చెప్పాడు. అదే మాట ఇంకొకటికి ఎలా ఉంది తెలుసా? ఇప్పుడు నా గురించి చెప్పాడని ఒకడు అనుకుంటాడు, మరొకడికి ఎలా ఉంటుంది? నేను నిజంగా ఈ జీవితంలో దేవుడు నన్ను మార్చుకోమంటాడు అంటాడు. ఇప్పుడు ఆ మాట రెండు కోణాల్లో ఉపయోగపడుతుందా లేదా? ఇప్పుడు ఒకడేమో నా గురించి చెప్పాడని మొహం మార్చుకుని వెళ్ళేవాడు ఉంటాడు, ఒకరేమో ఇది నా జీవితాన్ని సరి చేసుకోవడానికి దేవుడు మాట్లాడాలని సరి చేసుకునే వాళ్ళు ఉంటారు. ఒకే మాట మనం అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉండేది. మూర్ఖులు అర్థం చేసుకోరు. మూర్ఖులు ఎలా ఉంటారంటే ఇది నా గురించే చెప్పాడు, నా కోసమే చెప్పాడు, కేవలం నన్ను పర్టికులర్గా నన్ను గురించే కావాలని నన్నే టార్గెట్ చేసి చెప్పాడు అంటారు. ఎవరికి ఉంది అంత సమయం? నిన్ను గురించి చెప్పే అంత సమయం వాక్యం చెప్పడానికే సమయం లేదు. అనేకులకు వాక్యం బోధిస్తానికి మాకు సమయం దొరకట్లా. ఉన్నదాన్ని సద్వినియోగపరుచుకుని క్లుప్తంగా ముగించుకుంటూ వెళ్తున్నాం. ఇంకా మనుషుడి గురించి చెప్పే టైం ఎక్కడ ఉండిద్ది? చాలామంది పిట్ట కథలు చెబుతారు, ఏంటంటే మా గురించి చెప్పాడు. ఏ పని పాట లేని వాళ్ళు ఇది చెప్పక ఏం చెబుతారు? వాక్యం పనిచేయని వాళ్ళు వాక్యం లోపల చూడండి. ఎవరైతే ఈ వాక్యం నా గురించి చెప్పారంటారో అటువంటి వారిలో పరిశుద్ధాత్ముడు లేనట్టే, అటువంటి వారిలో దేవుని ఆత్మ కూడా లేనట్లే, అటువంటి వారు దేవుని ఆత్మ ద్వారా నడిపింపు లేనట్లే. నా గురించి చెప్పాడంటే కేవలం అదే. వర్తమానం ఎవరు మనుషుల గురించి ఎవడో చెప్పడు. దేవుడు ఏదైతే అసలు నేను మొదటి కూడా చెప్పా, నిలబడేది మేమైనా నిలబెట్టేది దేవుడు, మాట్లాడేది మేమైనా మాట్లాడించేది దేవుడు. మాలో ఆత్మ ఉన్నప్పటికీ ఆత్మను అభిషేకించేది ఎవరో దేవుడే. ఒక మాట మాట్లాడుతున్నామంటే అది దేవుడు అనుగ్రహిస్తేనే మాట్లాడతాం, లేకపోతే సొంతంగా మాట్లాడటానికి ఏముండదు. చాలామంది ఏమంటారు మా గురించి పని పాట లేదేక మీ గురించి చెప్పడానికి ఇక్కడ సంఘానికి వచ్చి సంఘంలో చెబుతా కూర్చుంది. చాలామంది ఇట్లా ఉంటారు. ఈ పిచ్చి ఆలోచనలు మార్పు చెందడానికి ప్రార్థన చేసుకోవాలి. కానీ ఆ స్త్రీ ఈ మూర్ఖతనాన్ని నుండి పూర్తిగా విడుదల పొందింది. ఇంకా ఆమె ఎంత దండాలో తెలుసా? దేవాలయం నుండి కనిపెట్టుకుంటుందంట. ఏ మాట వచ్చిద్దో, ఏ మాట దేవుడు నాతో మాట్లాడతాడు, నేనేం సరి చేసుకోవాలని కనిపెట్టుకుంటుందంట. దేవుని సన్నిధి కొరకు కనిపెట్టుకున్నది. ఏం మాట్లాడతాడు దేవుడు, నన్ను ఎలా దర్శిస్తాడు, ఏ మాట మాట్లాడతాడో అది నాకు విరోధమైందని నేను అనుకోను. నన్ను సరి చేసుకోవటానికని ఇంకా నన్ను దేని విషయంలో సరి చేస్తాడని కనిపెడుతూ కూర్చోంది. మనమైతే విమర్శించడానికి కూర్చుంటాం, లోపాలు వెతకడానికి కూర్చుంటాం. కానీ ఆ స్త్రీ మూర్ఖ ప్రవర్తనని విడిచిపెట్టి దేవాలయమును విడిచిపెట్టుకోకుండా ఇంకా కనిపెట్టుకున్నది, ఇంకా దేవుడు ఏమైనా మాట్లాడితే నేను సరి చేసుకుందామని. చూడండి, మూర్ఖ ప్రవర్తన విడిచిపెట్టిన వారు, మనం చెబితే ఇది నాకు అవసరం లేదు, నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తాను, నువ్వు నాకు చెప్పవసరంలా, నాకు అన్నీ తెలిసి నేను చేయగలను అనుకునేవారికి మూర్ఖులు. వాళ్ళ గురించి ప్రభు ఒక మాట అన్నాడు. మూర్ఖుల గురించి ఇంకో కోణంలో చూస్తే నేను నీతిమంతులను పిలవరాలేదన్నాడు. మూర్ఖులు ఎలాంటి వాళ్ళు? నేను నీతిమంతుడిని అనుకుంటారు. మూర్ఖులు నేను నీతిమంతుడిని అనుకుంటారు. నీతిమంతుడు నేను పిలవలా, పాపులు పిలవడానికి వచ్చాను అన్నాడు. ఎవరిని? పాపులు పిలవడానికి వచ్చాను అన్నాడు. ఎవడైతే అయ్యా నేను పాపిని ఒప్పుకుంటాడు వాడిని. అంతేగాని మూర్ఖులు కాదు. ఒక రకంగా అర్థం చేసుకోవాలంటే మూర్ఖులు ఎలాంటి వారంటే ఒక వ్యక్తి చెప్పే మాట వినరు, తన మార్గమే తాను వెళ్ళిపోతాడు. అది వాక్యమైనా మంచి మాటలైనా దేవుని వాక్యమైనా దేవుని మాటలైనా వినరు, తమకి ఇష్టం వచ్చిన వెళ్ళిపోతారు. ఇదన్నమాట 3. కాబట్టి మూర్ఖ ప్రవర్తన విడిచిపెట్టాలి. మనం మూర్ఖుల్లాగా అదే ప్రవర్తన కలిగి ఉండకూడదు. ఎప్పటికప్పుడు మూర్ఖుల్లాగానే ఉండకూడదు. ఆ ప్రవర్తన విడిచిపెడితే జీవితం మార్పులోకి వస్తాం. ఈ స్త్రీ
తన మూర్ఖ ప్రవర్తన. ఒకప్పుడు మనుషులు చెప్తే ఆ మాట వినను, నాకు తెలుసు అనుకునే జీవితాన్ని విడిచిపెట్టేసింది. ఒకప్పుడు మీరు నాకు చెప్పవసరం లేదు, నా మార్గం నేను వెళ్ళిపోతానని మూర్ఖతరమైన జీవితాన్ని విడిచిపెట్టి దేవాలయంను గట్టిగా పట్టుకుంది. దేవాలయంను విడిచిపెట్టుకోకుండా తన మూర్ఖ ప్రవర్తన విడిచిపెట్టింది. ఈరోజు చాలామంది క్రైస్తవులు మూర్ఖ ప్రవర్తన విడిచిపెడతలా, దేవాలయాన్ని విడిచిపెట్టేవాళ్ళు ఉంటారు, దేవుని సన్నిధిని విడిచిపెట్టేవాళ్ళు ఉంటారు, కానీ మూర్ఖ ప్రవర్తన విడిచిపెట్టేవాళ్ళు తక్కువగా ఉన్నారు. ఈరోజు మనం మూర్ఖ ప్రవర్తన విడిచిపెడుతున్నామా, దేవాలయాన్ని విడిచిపెడుతున్నాం? దేవాలయాన్ని విడిచిపెడితే చాలా కష్టం. మనలో ఉన్న మూర్ఖ ప్రవర్తనని, మూర్ఖతనంగా మనం ఏదైతే నడుస్తున్నామో, జీవిస్తున్నామో దేవుని మందిరంలో, దేవుని సన్నిధిలో మూర్ఖతనంగా మనకిష్టానుసారంగా మనం ఏదైతే మూర్ఖంగా జీవిస్తున్నామో, మనమే అన్నట్టుగా ఏదైతే జీవిస్తున్నామో దాన్ని మార్పు పొందినప్పుడు దేవాలయంలో గట్టిగా విడకోకుండా ఉంటాం. సో దేవాలయంలో విడిచిపెట్టకూడదంటే మూర్ఖతనాన్ని విడిచిపెట్టాలి. మూర్ఖ ప్రవర్తన విడిచిపెట్టకపోతే దేవాలయాన్ని విడిచిపెట్టలేం. ఏదో ఒకటే, మూర్ఖ ప్రవర్తన విడిచిపెట్టకపోతేనేమో దేవాలయాన్ని విడిచిపెట్టాలి, లేదా దేవాలయాన్ని విడిచిపెట్టుకోకుండా ఉంటే మూర్ఖ ప్రవర్తన విడిచిపెట్టాలి. ఇప్పుడు ఏది మనలో మూర్ఖ ప్రవర్తన ఉంటే దాన్ని విడిచిపెడదామా, దేవాలయాన్ని విడిచిపెడదాం? మూర్ఖ ప్రవర్తన విడిచిపెట్టడం కొరకు ప్రార్థన చేసుకుందాం. ఇది 3. 4వదిగా చూద్దాం రండి. ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయం 14వ వచనం. ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయం 14వ వచనం. ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయం 14వ వచనం. ఆయన నీలో అసహ్యమైనది దేనినైనా చూచి నిన్ను విడవకున్నట్లు. అది కాబట్టి ఇక్కడ 4వ మాట ఏంటంటే, ఆమె దేవాలయంను విడవల. ఆమె ఏమి విడిచిపెట్టింది? మొట్టమొదటి పాపాన్ని విడిచిపెట్టింది. 2 ఏమి విడిచిపెట్టింది? దుష్టక్రియలను విడిచిపెట్టింది. 3 ఏమి విడిచిపెట్టింది? మూర్ఖ ప్రవర్తన విడిచిపెట్టింది. 4 ఏమి విడిచిపెడుతుందంటే ఇక్కడ రాయబడినమాట, ఆమె జీవితంలో జరుగుతున్నవి అసహ్యమైన వాటిని విడిచిపెడతాను. ఏమి విడిచిపెడుతుంది? అసహ్యమైనవి. ఎవరికి అసహ్యమైనవి? దేవునికి అసహ్యమైన వాటిని విడిచిపెడతాను. మనుషులకు అసహ్యమైనవి కాదు, మనుషులకి అసహ్యమైనవి కాదు. ఎవరికి అసహ్యమైన వాటిని విడిచిపెడుతుంది? దేవునికి ఏదైతే అసహ్యంగా ఉంటుందో దానిని విడిచిపెట్టేస్తుంది. ఇది దేవుడు అసహ్యించుకునే కార్యక్రమం, ఇది దేవుడు అసహ్యించుకునే పని. అంటే కార్యక్రమైనా పని అయినా ఏదైనా అది విడిచిపెట్టేస్తుంది. ఇది వద్దు, ఇది దేవుడు అసహ్యించుకునేదైతే నాకు వద్దు, దేవుడు నన్ను అసహ్యించుకునే జీవితం నాకు వద్దు. ఏది చేస్తే దేవుడు అసహ్యించుకుంటాడో దాన్ని విడిచిపెట్టేస్తుంది. ఎందుకు? దేవుడు అసహ్యించుకోకూడదు, దేవుడు నన్ను విడిచిపెట్టకూడదు. దేవుని దృష్టిలో నేను అసహ్యమైన దానికి ఉండకూడదు. దేవుడు అసహ్యించుకోవడం కాదు, ఈమె అసహ్యమైన జీవితం కలిగి ఉంటుంది ద్వారా, ఈమె అసహ్యమైన కార్యాలు చేయడం ద్వారా దేవుడు విడిచిపెడతాడు. అందుకే ఆమె ఏం చేస్తుంది? దేవుడు తనను విడిచిపెట్టక మునిపే ఆమె తనలో ఉన్న అసహ్యమైన కార్యాలు విడిచిపెట్టేస్తుంది. ఏం చేస్తుంది? అసహ్యమైనది ఏది తనలో ఉంచుకోవడానికి ఇష్టపడతల్లా, తనను తాను పరీక్షించుకుంటుంది. 84 సంవత్సరాలు దేవాలయంలో ఉంటూ ఉపవాసం ఉంటుందంటే ఎంతగా తనను తాను పరీక్షించుకునేది. ప్రభా, నాలో అసహ్యమైనది ఏమైనా ఉందా? దాన్ని బట్టి నువ్వు నన్ను విడిచిపెడితే నేను దేవాలయాన్ని విడిచిపెట్టాలి. కాబట్టి నాలో అసహ్యమైనది ఏమైనా ఉందా? ఏదైతే నాలో అసహ్యమైనది ఉందో దాన్ని తీసివే ప్రభా అని దేవాలయంలో ఉపవాసం ఉంటూ ఆమె జీవితము పరీక్షించుకుంటుంది. ప్రతిసారి తనలో అసహ్యమైనది ఏమైనా ఉన్నదా, తన జీవితంలో ఏదైతే అసహ్యతతో కూడింది ఉందా, ప్రతిసారి తనను తను పరీక్షించుకుంటుంది, ప్రతిసారి తను సరి చేసుకుంటూ ఉంటుంది. ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సినటువంటి 4వ కోణం ఏంటంటే, ఆమె తన జీవితంలో ఉన్న అసహ్యమైన ప్రవర్తన, అసహ్యమైన క్రియల్ని, అసహ్యమైనది ఏదైతే తనలో ఉందో దాన్ని అంతటినీ విడిచిపెట్టి ఏం చేస్తూ వచ్చింది? ఆమె అసహ్యమైన దాన్ని విడిచిపెట్టింది, దేవాలయంను పట్టుకుంది. దేవాలయంను విడిచిపెట్టుకోకుండా దేవాలయంను గట్టిగా పట్టుకుని ఏం చేసింది? అసహ్యమైన వాటిని, దేవుడు అసహ్యించుకునేటటువంటి వాటిని విడిచిపెట్టేసింది. ఈరోజు మనం పరీక్షించుకోవాలి. దేవా, నాలో అసహ్యమైనవి ఏమైనా ఉన్నాయా? నువ్వు అసహ్యించుకునేవి నాలో ఏమైనా ఉన్నాయా? నువ్వు అసహ్యించుకునేటట్టు నేను ఏమైనా జీవిస్తున్నానా? మందిరంలో కానీ, సంఘంలో కానీ, దేవుని సన్నిధిలో కానీ
నువ్వు నన్ను అసహించుకునేటటువంటి జీవితాన్ని నేను జీవిస్తున్నానా? నీకు అసహ్యత పుట్టించే జీవితాన్ని నేను జీవిస్తున్నానా? ప్రభా, ఎక్కడైతే మందిరంలో కానీ దేవుని సన్నిధిలో కానీ నీకు అసహ్యమైన రీతిలో నేను జీవిస్తున్నానో దాన్ని క్షమించు ప్రభా అని మనం ప్రార్థన చేయాలా. ఏం చేయాలా? క్షమించు ప్రభా. ఈరోజు మన జీవితం అర్థం చేసుకోవాల్సిన కోణం ఏంటంటే, మనల్ని బట్టి దేవుడు అసహ్యించుకునే ప్రవర్తన మనలో ఉంటే, మనల్ని బట్టి దేవుడు కాదనుకునే జీవితం ఉంటే, మనల్ని బట్టి దేవుడు అసహ్యించుకుంటుంటే, మనల్ని చూస్తేనే దేవుడు అసహ్యించుకునేటట్టు మనం జీవిస్తుంటే, దేవునికే అసహ్యం పుట్టేటటువంటి జీవితం మనలో ఉంటే అది సరి చేసుకోవాలి దేవుని దగ్గరకు వచ్చి. ఆమె ఆ జీవితాన్ని సరి చేసుకుంది. దేవుడు చూస్తే అసహ్యంగా ఉండే జీవితాన్ని విడిచిపెట్టుకుని దేవాలయంను విడిచిపెట్టకుండా గట్టిపట్టుకుంది. అవేం చేస్తుంది? దేవాలయమును విడవకోకుండా తనలో ఉన్న అసహ్యమైన వాటన్నిటిని విడిచిపెట్టుకుంటూ వచ్చింది. దేవుడు ఆమెను చూడగా, అమ్మ ఇది చూస్తే నాకు అసహ్యం అనిపిస్తుందంటే దాన్ని విడిచిపెట్టుకుంది. అయ్యా ఇది చూడగా నీలో నాకు అసహ్యం అనిపిస్తుందంటే దాన్ని విడిచిపెట్టుకుంది. తనను చూసినప్పుడు దేవుడు అసహించుకునే ఏవైతే ఉండేవో తనలో వాటన్నిటినీ విడిచిపెట్టుకుని దేవాలయంలో ఉంటుంది. దేవాలయంని విడిచిపెడతల్లా, వాటన్నిటిని విడిచిపెట్టేసింది. ఈరోజు చాలామంది దేవుని బిడ్డలో క్రైస్తవులు ఎలా ఉంటారంటే, దేవునికి అసహ్యమైన క్రియలు దేవుని దృష్టిలో అసహ్యులుగా ఉంటూ అసహ్యమైన పనులు చేస్తూ అసహ్యమైన కార్యాలు చేస్తూ కూడా దేవాలయాన్ని విడిచిపెట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఎవరిని విడిచిపెడుతున్నారు? దేవాలయం. అంటే అసహ్యమైన దేవుడు అసహ్యించుకునే పనులు విడిచిపెడతల్లా, కానీ దేవాలయాన్ని కూడా విడిచిపెట్టడానికి ఇష్టపడుతున్నారు. చాలామంది క్రైస్తవులు ఎలా ఉంటూ వస్తున్నారు. విడిచిపెట్టాల్సింది దేవాలయమును కాదు, అసహ్యమైన వాటిని. దేవుడు అసహ్యించుకునేవి ఏవైతే మనలో ఉండేవో వాటిని మనం విడిచిపెట్టాలి. దేవుడు వేటిని మనలో చూస్తే అసహ్యముగా మనం అనిపిస్తున్నామో, ఏవి చూసి దేవుడు మనల్ని అసహ్యించుకుంటున్నాడో, ఏవి చూసి దేవుడు అసహ్యించుకుంటున్నాడో వాటిని మనం విడిచిపెట్టాలి. కానీ ఈ రోజుల్లో ఈ రోజుల్లో చాలామంది అసహ్యమైన పనుల కంటే కూడా దేవాలయాన్ని విడిచిపెట్టి అసహ్యమైన పనులు చేసేవాడు చాలామంది ఉన్నారు. ఆ స్త్రీ ఏం చేస్తుందంటే 84 సంవత్సరాలు విధవరాలై ఉండి దేవుడు తనను చూసినప్పుడు ఏదైతే అసహ్యంగా ఉంటుందో తన జీవితంలో అయ్యి విడిచిపెట్టుకుని దేవాలయం విడిచిపెట్టుకోకుండా దేవాలయంలో ఉంది. ఏ విడిచిపెట్టుకుంది? అసహ్యమైన వాటిని విడిచిపెట్టుకుంది. దేవుడు ఆమెను చూసినప్పుడు, అమ్మ దీన్ని బట్టి నేను నిన్ను అసహ్యించుకుంటానా అని అనుకోకుండా ఉండే జీవితాన్ని ఆమె జీవిస్తుంది. ఇలా నిన్ను చూస్తే, ఇదిగో అమ్మ నీలో ఈ లోపం ఉంది, దీన్ని బట్టి నేను నిన్ను అసహ్యించుకుంటున్నాను అని దేవుడు అన్నటువంటి, దేవుడు తన గురించి ఆ మాట అనుకోకుండా ఉండే జీవితాన్ని తను జీవిస్తూ వస్తుంది. తనను దేవుడు చూడగా అసహ్యించుకునే ఆలోచన లేదేక. ఎందుకనంటే ఆమె దేవాలయాన్ని విడిచిపెట్టలా, కానీ దేవునికి అసహ్యమైన వాటిని అన్నిటి విడిచిపెట్టింది. ఇంకా ఆమెను చూసినప్పుడు దేవుడు, ఇదిగో నీలో ఈ లోపం ఉంది, నిన్ను బట్టి నేను అసహ్యించుకుంటున్నానని దేవుడు చెప్పగలుగుతాడా? చెప్పగలలేడు. ఎందుకు చెప్పలేడంటే, చెప్పగలలేడని ఎందుకు అంటానంటే ఆమెలో విడిచిపెట్టేస్తుంది. దేవుడు అసహ్యించుకునే ఏవైతే ఉండే విడిచిపెడుతుంది. తద్వారా ఏం జరుగుతుంది? దేవుడు ఆమెను విడిచిపెట్టడు. దేవుడు ఆమెను చూసి అసహ్యించుకోడు. ఎందుకు? ఆల్రెడీ నేను అసహ్యించుకునే వాటిని నీలో ఉండకోకుండా నువ్వు విడిచిపెట్టేసుకున్నావు కాబట్టి ఇక నువ్వు నా సన్నిధిలో ఉండని దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు ఆయన సన్నిధిలో ఉంచుతాడు. కాబట్టి ఎన్నో వాటిది 4. ఆమె విడిచిపెడుతుంది ఏంటి? ఆమె విడిచిపెట్టనిది ఏంటి? దేవాలయం. విడిచిపెట్టినవేంటి? పాపము. 2 దుష్టక్రియలు. 3 మూర్ఖ ప్రవర్తన. 4 అసహ్యమైన జీవితం, అసహ్యమైన ప్రవర్తన, అసహ్యమైన జీవితం, దేవునికి అసహ్యమైన వాటన్నిటిని విడిచిపెట్టేసింది. ఇది 4. 5వదిగా చూద్దామండి. న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయం 9వ వచనం. న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయం 9వ వచనం. 19వ వచనం. న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయం 19వ వచనం. ఒక్కొక్క న్యాయాధిపతి చనిపోగా వారు వెనుకకు తిరిగి ఇతర దేవతలను అనుసరించుచు పూజించుచు వాటికి సాగిలపడుచు ఉండేటి వలన తమ క్రియల్లోనేమి తమ మూర్ఖ ప్రవర్తనలోనేమి దేనిని విడవక తమ పూర్వీకుల కంటే మరి మిగులు చెడ్డవారై ఉండిరి. సో ఆమె విడిచిపెట్టింది ఏంటి? ఇక్కడ ప్రజలు విడిచిపెట్టింది ఏంటంటే ఏమని రాయబడుతూ వచ్చింది? ఇతర దేవతలను అనుసరించి పూజించుచు. వాళ్ళ జీవితాలు ఏంటంటే లోకాన్ని అనుసరించడం మటుకి ముగించుకోవాలి చాలామంది. ఇతర దేవతలు అంటే వాళ్ళు ఎవరు పూర్వమే కదా, ఇప్పుడు ఉండరా?
ఇతర దేవతలు అని రాయబడుతూ వచ్చింది. ఇతర దేవతలు ఇప్పుడు ఉండారా? మనకి పూర్వం ఉండారా? చెప్పండి. పూర్వం ఉండారా? ఇప్పుడు లేరా? అదే ఇతర దేవతలు ఒకప్పుడు ఉండారు, పూర్వం ఉండారా? ఇప్పుడు ఉండారా? మరి ఇప్పుడు ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు. ఎందుకుంటారు? వాళ్ళు బయటకు వస్తారు, అప్పుడప్పుడు బయటకు వస్తారు, అప్పుడప్పుడు లోపలికి వెళ్ళిపోతూ ఉంటారు. మనలో నుంచి అటు బయటకు వస్తారు, మళ్ళీ లోపలికి వెళ్తారు మనలోకి. సమయాన్ని బట్టి వాళ్ళు బయటకు వస్తారు. ఎందుకు వస్తారు? సమయాన్ని బట్టి బయటకు వచ్చేవాళ్ళు ఉంటారు. ఎప్పుడు వస్తారు? మన క్రియలు బయటకు వచ్చినప్పుడు, దేవుని దగ్గర నుంచి దూరంగా ఉన్నప్పుడు అప్పుడు బయటకు వచ్చేస్తారు. దేవుని దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు రాలేరు. దేవుని సన్నిధి దూరంగా ఉన్నప్పుడు మనలోకి బయటకు వస్తారు. రాయబడిన మాట ఏంటంటే, ఇది అర్థం చేసుకోవాలి. ఇతర దేవతలను అనుసరించి అంటే అర్థం ఏంటి? వాళ్ళు దేవుని సన్నిధిని, దేవుని మందిరాన్ని విడిచిపెట్టి ఇతర దేవతలను అనుసరిస్తున్నారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే లోకానుసారమైన వాటిని అనుసరిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే లోకాన్ని అనుసరిస్తున్నారని అర్థం. ఏమనుసరిస్తున్నారు? లోకం. ఒకప్పుడు మనం విడిచిపెట్టి వచ్చిన లోకమే. నేను మరలా చెబుతున్నా, బాధపడవాకండి. ఒకప్పుడు మనందరికీ ఏంటి? చక్కగా కాళ్ళకి పట్టీలు పెట్టుకోవాలా, చేతికి గాజులు వేసుకోవాలా, మెడలో ఏమంటారు మంచి బంగారు చైన్ ఉండాలా, తలకు పాపడి బిళ్ళ ఉండాలా, ఏదేదో మనకు ఉంటాయి ఒకప్పుడు. అటన్నిటిని మనం ఏం చేసాం? ఇప్పుడు విడిచిపెట్టాం. ఇది ఎప్పుడుది? ఇది పూర్వస్థితి. విడిచిపెట్టాం. ఇంకా కొంతమంది ఉంటారు రకరకాల విధానాల్లో అందంగా ఉండాలి, చక్కగా ఉండాలి, మంచి విధానాలు కనపడాలి, ప్రజలకు బాగుండేటట్టు కనపడాలి, అందం కోసం ప్రయాసపడేవాళ్ళు, ఇది ఒక లోకం. ఇంకా కొంతమంది ఉంటారు యవనస్తులు చూసినట్టయితే, లేదంటే ఒక మగపిల్లవారు చూసినట్టు, పురుషులు చూసినట్టయితే వాళ్ళందరూ వాళ్ళు డిఫరెంట్గా ఉంటారు ఇప్పుడు లోకంలో. ఒకప్పుడు లోకం ఇది, అది దాన్ని విడిచిపెట్టాం, అది అనుసరించేది. ఒకప్పుడు లోకం అంటే అనుసరిస్తున్నాం, ఇప్పుడు కూడా అదే అనుసరిస్తున్నామంటే అర్థం ఏంటి? దేవాలయంను విడిచిపెడుతున్నామని అర్థం. అంటే ఇప్పుడు ఉన్న వాటి గురించి కాదు నేను అనేది, విడిచిపెట్టాల్సినవి చాలా ఉన్నాయి. కానీ ప్రజలు ఎలా ఉంటారంటే లోకాన్ని అనుసరిస్తున్నారు. ఇవి సహజంగా ఇవి దేహాల మీద ఉంటే దాని గురించి మనం ఏం అనలేం, అది ఎవరిష్టం వాళ్ళది. సార్ రెండో కోణం చెప్పమంటారా? ఇది ఒక కోణం. రెండో కోణం ప్రజలు అనుసరించేది ఏంటి? పెళ్ళనుకో పసుపు రాయాలి. ఏం రాయాలా? పసుపు రాయాలా? క్రైస్తవులే మెహిందీ పెట్టాలి. ఇంకేం రాయాలా? ముగ్గులు వేసుకోవాలి. ఇంకేం చేయాలా? కార్డు ఇస్తారు, పెళ్లి కార్డు ఇచ్చేటప్పుడు ఏం చేస్తారు? పసుపు రాసి ఇస్తారు. మన చోట మీటింగ్కి వెళ్తే పెళ్లి కార్డు ఇచ్చారు, దానికి పసుపు రాసి ఇచ్చారు. ఏంది పసుపు రాసి ఇచ్చారంటే ఎబ్రోను, మళ్ళీ మందిరము, మన పెద్ద పేరు కాంచిన ఎబ్రోన్ బక్సింగార్ సావాసం, కానీ కార్డుకు పసుపు ఉంది. ఈ బక్సింగార్ సావాసం ఎప్పుడు పసుపు రాదు, ఏడకెట్ట వచ్చింది పసుపు అని ఆలోచిస్తున్నాను. వాక్యం చెబుతున్నా కానీ ఆలోచన చేస్తున్నాను నేను. వాక్యం వెళ్తానే ఉంది ప్రజలకి. ఈ కార్డును చూసినప్పుడల్లా పసుపు గుర్తొస్తుంది. అరే మన సావాసంలో హెబ్రోన్ యొక్క అనుభవంలో పెళ్లి కార్డుకి ఎవరైనా పసుపు రాస్తారా? రాసి ఉంది. ఓహో, అంటే ఇంకా లోకాన్ని అనుసరిస్తున్నారు. ఏమనుసరిస్తున్నారు? లోకం. ఇంకా లోకం బోల. అయితే ఏం బోల? లోకం బోల. లోకంగానే ఉంది, దేవుడుగానే ఉన్నాడు. బైబిల్లో ఒక మాట ఉంది, ఒకడు సిరికిని ఒకడు దేవునికి దాసుడు కాలేడు. సిరికిని దేవునికి. సిరి అంటే ఎవరు? ఆడపిల్లలు కాదండి, పిల్లల పేర్లు ఉంటాయి సిరి అంటే. సిరి అంటే ఎవరు? ధనం. ధనానికిను దేవునికి ఇద్దరికి దాసులుగా ఉండలేం, ఎవరో ఒకరికే ఉండాలి. లోకాన్నన్నా విడిచిపెట్టాలా, దేవుని సన్నిధినన్నా విడిచిపెట్టాలి. దేవాలయాన్ని విడిచిపెడితే దేవాలయాన్ని విడిచిపెట్టాలా, లేకపోతే లోకాన్ని విడిచిపెట్టాలి. అట్లా కాకుండా లోకము దేవాలయము రెండు కలిసి ఉన్నట్టు ఉండకూడదు. వాళ్ళ గురించి మనం ఆరాధన టేబుల్ వర్తమానంలో చూసుకుంటూ వెళ్తే అర్థమైంది. ప్రభు అంటాడు లవోదిక సంఘం గురించి, ఏమంటాడు? నువ్వు అటు చల్లగానేను ఇటు వెచ్చగానేను లేవు, ఎట్టుండవు? అదే స్థితి ఇక్కడ ఉంది. లోకాన్ని అనుసరించే వాళ్ళు అదే. లోకాన్ని అనుసరించే ప్రతి క్రైస్తవుడు, వాళ్ళు విశ్వాసులైనా, వాళ్ళు దేవుని బిడ్డలైనా, వాళ్ళు సంఘ పెద్దలైనా, వాళ్ళు పరిచారకులైనా, వాళ్ళు సేవకులైనా, లోకాన్ని అనుసరించేవారు ఇక లోకస్తులే. దేవుని సన్నిధిని విడిచిపెట్టినట్లే. దేవుని సన్నిధిని విడిచిపెట్టిన వారు లోకాన్ని అనుసరిస్తారు. లోకాన్ని విడిచిపెట్టిన వారు దేవుని సన్నిధిని అనుసరిస్తారు. రెండింటికి వ్యత్యాసం ఉంది. లోకం అంటే ఏంటి? చాలా విషయాలు ఉంటాయి, చాలా అంటే చాలా. ఒక ఇల్లు ఓపెనింగ్ పెట్టాలనుకో, దానికి మనం టైం చూసుకుంటాం, రోజులు చూసుకుంటాం, అన్నీ చూసుకుంటాం. దాని కొరకు ఏం చేస్తాము? ఆడపిల్లలు పెళ్లి చేసినప్పుడు తాలిబొట్టు తాడు కట్టినట్టుగా పూలదండలు కట్టేస్తాం ఇంటికి. ఎన్నెన్నో చేసుకుంటూ వస్తాం. ఇంకా కొంతమంది గృహాలు అయితే కింద కూడా పూలు పరుస్తారు.
ఇవన్నీ లోకాచారాలు, లోకం అదంతా. మనకు క్రైస్తవ జీవితంలో అది లేదు. క్రైస్తవులు పాదాల నుంచి మోకాల నుంచి ప్రార్థన చేయటం అది పరిశుద్ధపరచబడింది, అది ఆశీర్వాదకరంగా ఉండేది. చాలామంది క్రైస్తవులకి ఇది లేదు. లోకం అంటే చాలా విధాలు ఉన్నాయి, చాలా ఆచారాలే పోగొట్టుకోవట్లే, వాటిని అనుసరిస్తున్నారు చాలామంది. దేవుళ్ళ ఉంటూ కూడా వాటిని అనుసరించే వాళ్ళు ఉంటారు, దేవుళ్ళ ఉంటూ కూడా అనుసరించే వాళ్ళు ఉంటారు. ఒక సహోదరిని అడిగామనుకో, అక్క మీరు ఒకప్పుడు దేవుని నమ్మకం ఇలా ఉన్నారు కదా, ఇప్పుడు నమ్మారు కదా, ఇంటి ముందు ముగ్గు ఎందుకు వేసుకుంటున్నారంటే, బ్రదర్ అదేముంది బ్రదర్, అది వేసుకుంటే లేదు, అందరూ వేసేది కాబట్టి మనం కూడా వేస్తున్నాం అంటాం. నేనంట ముగ్గు వేసుకుంటా వేసుకోవా నీ ఇష్టం, మనం చెప్పేది కాదు. కానీ లోకాన్ని అనుసరించింది ఒకప్పుడు, అది మళ్ళీ ఎందుకు అనుసరిస్తాం అంటే చాలామంది ఏంటంటే ఒకప్పుడు ఏది అనుసరించామో కొన్ని అవి కూడా క్రైస్తవ జీవితంలో ఉంటాయి, అవి విడిచిపెట్టాం. అవిగానే ఉంటే దేవుడుగానే ఉంటాం. ఒక అక్క ఉంది, ఒక పెళ్ళికి వెళ్ళాం. ఒక పెళ్ళికి వెళ్తే ఒక అక్క నా దగ్గరికి వచ్చింది, అయ్యా వందనాలు అయ్యా అని ఎట్లా అంటుంది. ఇదేంట్రా ఎప్పుడు చూసినా రెండు చేతులు ఎత్తి వందనాలు చెప్పేట ప్రైజ్లాడి చెప్పేది, బయట మాట్లాడక్క రెండు చేతులు ఎత్తి ప్రైజ్లాడి పెట్టేది, ఇదేంద్రా ఈరోజు ఏమేంట్రా ఎట్లా మాట్లాడుతుందని నాకు అర్థం కావట్లా. ప్రైజ్లాడయ్యా అంటుంది, ఎప్పుడు ప్రైజ్లాడయ్యా అని ఇట్లా అనదు, రెండు చేతులతో ఇట్ట పెట్టేది, రెండు చేతులతో పెడతల్లా ఇట్లా ప్రైజ్లాడయ్యా అంటుంది. ఏంది ఇట్లా అంటుంది, డౌట్ వచ్చింది. ఏముందంటే చేతి నిండా పసుపు ఉంది. ఏముంది, చేతి నిండా పసుపు ఉంది, దానికి ఇట్ట ప్రైజ్లాడు అంటుంది. ఇట్ట అనలేకపోతుంది, ఇట్ట అంటే మొత్తం కనపడుతుంది కదా. ఏందక్క పసుపు పెట్టుకున్నా మీకు క్రైస్తవులు, నేనే మొహోటం లేకుండా మాట్లాడేవాడిని. అందుకే సంఘంలో అనేకులకి ఇష్టం ఉండదు, 199 మందికి ఇష్టం ఉండదు. ఆ రావు కొర ఒక్కళ్ళకే ఇష్టం ఉండేది. అందుకే ఎందుకంటే ఉండదు మాట్లాడతాం, ఎవరికి ఇష్టం ఉండదు. ఆ రోజుల్లోనే యేసు ప్రభువుని దేవాలయంలో చంపాలనుకున్నారు, ఇంక మాదే ఉందిలే. సరే ఎట్లా ఉండిద్ది, ఇట పెట్టిందనుకో, ఏంటక్క మీరు క్రైస్తవులు కదా, ఇదే దేవుని పెట్టలు ఎట్టా చేయొచ్చా అని అంటానని ఇట ప్రైలాడు చెప్పింది. నాకు ఇట్లా చెప్పినప్పుడు ఈ ఏళ్ళు కింద కానీ 2 ఏళ్ళు కనపడినాయి, దానికే పసుపు ఉంది. ఒక అక్క వచ్చింది, ఏందక్క ప్రైజ్లాడ్ ఏంటి ఎట్ట చెప్పిందంటే, అన్న చేతికి పసుపు ఉందన్న, నువ్వు చూపిస్తూ నువ్వు ఏదో ఒకటి అంటావని, అందుకే ఆమె ఎట్ట చెప్పిందన్న. నాకు అప్పుడు అర్థమైంది ఏంటో తెలుసా, మనం క్రైస్తవులమే, మనం దేవుని బిడ్డలమే, మనం దేవుని సన్నిధిలో ఉంటున్నాం. పైపెచ్చు సంఘ పెద్ద భార్య ఇంకా ఈ ఆచారాన్ని విడిచిపెట్టలేదా? నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. అరే ఒక విశ్వాసం అలా చేసాడంటే తెలియదు అనుకోవచ్చు, ఒక దేవుని బిడ్డ చేసాడంటే తెలియపోవచ్చేమో అనుకోవచ్చు, సరిగ్గా ఎవరో చెప్పు ఉండకపోవచ్చు అనుకోవచ్చు. సంఘానికి సంఘంలో పెద్దగా ఉన్న భార్య, సంఘ పెద్ద యొక్క భార్య అలా చేసిందంటే ఎంత అవమానం చెప్పండి. చాలా విచిత్రం అనిపించింది నాకు. అప్పుడు అనిపించింది వీళ్ళు ఏం నేర్చుకోవాలా, వీళ్ళకేం తెలియదు కూడా. ఓహో బయటికే బక్సింగారు, లోపలంతా ఆచారాలు అలాగే ఉంటాయి. బయటికే బక్సింగారు సాహసం ఎబ్రోను, లోపల ఆచారాలు అలాగే ఉంటాయి. అందుకే మన దగ్గర కూడా చెప్పాను నేను, ఎక్కడ జరిగిన సంఘటన ఎందుకు కానీ మన దగ్గర కూడా చెప్పా. మన దగ్గర ఉన్న ఆచారం ఏంటి, మన దగ్గర ఉన్న ఆచారం ఏంటంటే, ఒక ఇల్లు కట్టినా, ఒక స్పెషల్ మీటింగ్ మన ఇంటికాడ పెట్టుకున్న, ఒక గ్రోక్ కోడికి పెట్టుకున్నా, కోడిని కొత్తి సేవకుని పిలవరు, మేకను కొత్తి ఖచ్చితంగా పిలుస్తారు. ఎందుకు, ఆయన వచ్చి ప్రార్థన చేయాలి ఆ మేక కొరకు, దాన్ని చంపడానికి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసిన తర్వాత ఏమైంది, అప్పుడు దాన్ని మనం బలిస్తాం. చాలాసార్లు నేను చెప్పా, ఇక్కడ సంఘంలో కూడా చెబుతూ వచ్చాను, మన దగ్గర కూడా అయ్యా ఆచారాలు అన్నిల ఆచారాలు, దానికి నేను రానని చెప్పా. ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇల్లు ఓపెనింగ్ ఏదైనా వాళ్ళు ప్రార్థన చేసుకున్నారు, ఎవరిని పిలిపించి ప్రార్థన చేసుకున్నారు, కానీ మొదటైతే మటన్ అయితే మనకు వండి పెడుతున్నారు. అంటే అది ఒక ఆచారం, ఇది ఇలా చేయాలంటాం. పూర్వస్థితి అదంతా. ఒకవేళ అది ధర్మశాస్త్ర సంబంధమైన అది నెరవేర్చబడి కొట్టివేయబడింది, ఇక దాని గురించి మనకు ఆలోచన లేవు, అది పూర్వస్థితి. మరలా దాన్ని కొనసాగుతూ వెళ్తున్నామంటే అర్థం ఏంటంటే, లోకాన్ని విడిచిపెడతల్లా, లోకాన్ని విడిచిపెడతల్లా. ఇంకా మనకంటే అన్నిలు బెటరు, దానికి ఒక దండ కూడా వేస్తారు మెడలో. ఏమేస్తారు, మేకపిల్లకి ఓ దండ వేస్తారు, పూల దండ కొనుక్కొచ్చి దానికి వేసి దాన్ని ఊరు చుట్టూ తిప్పో బొట్టు పెట్టి ఏదో ఒకటి పెట్టి నరికేస్తారు. కానీ మనం అది కాదు, కానీ ఆ స్థితిలో వచ్చేసాం. మళ్ళీ పైపెచ్చామంటారు తెలుసా, వాళ్ళు అన్నిలు అయ్యి అట్ట చేస్తారు తెలియకంటారు. మరి మనం ఏం చేసాం, వాళ్ళు అన్నిలే తెలియక చేశారు, మనం ఏం చేస్తున్నాం. మనకే వాళ్ళకి వ్యత్యాసం ఏంటి తెలుసా, బొట్టు ఒకటి దండ ఒకటి తప్పక అన్నీ ఒకటే, అన్నీ ఉండే, లేనిదేముంది. ఆచారం అనుసరించడం, పూర్వస్థితిని అనుసరించకూడదు, పూర్వపు ఆచారాలు అనుసరించకూడదు, పూర్వపు మనస్సును అనుసరించకూడదు, దాన్ని తొలగించుకోవాలి. అదే క్రైస్తవ జీవితం అంటే. పూర్వం ఉన్నటువంటి పూర్వం మనం అనుసరిస్తున్న వాటన్నిటినీ విడుదల పొంది వాటిని విడిచిపెట్టి దేవాలయము దేవుని సన్నిధిని పట్టుకోవాలి. ప్రజలు ఎలా ఉండారంటే, క్రైస్తవులు దేవుని సన్నిధిని విడిచిపెట్టేస్తున్నారు, లోకాన్ని అనుసరించడం మటుకైతే విడిచిపెడతలా. ఏమనుసరించడం, లోకాన్ని అనుసరించడం ప్రజలు విడిచిపెడతలా, దేవాలయం విడిచిపెడుతున్నారు. సో ఈరోజు మన ప్రశ్న ఏంటంటే, మనం పరీక్షించుకోవాల్సింది ఏంటంటే, ఉపవాస ప్రార్థనలో సరి చేసుకోవాల్సింది, ప్రభా నేను నిన్ను అనుసరిస్తల్లా,
లోకాన్ని అనుసరించా, అందుకే దేవాలయం విడిచిపెడుతున్నా. విడిచిపెట్టడం అంటే మందిరం రాకుండా ఆగిపోవడం కాదు. మందిరంలోకి వస్తున్నా ఈ లోకాన్ని అనుసరిస్తున్నామంటే దేవుని మందిరంలో ఉన్న దేవుని సన్నిధిని విడిచిపెట్టినట్టే, అంతే కదా. దేవుని మందిరంలో ఉన్న దేవుని సన్నిధిని విడిచిపెట్టినట్టే. ఈ లోకానుసారమైన వాటిని మనం విడుదల పొందాలి. ఈ లోకానుసారమైన వాటి నుండి విడుదల ఖచ్చితంగా పొందాలి. ఎప్పుడైతే ఈ లోకానుసారమైన వాటి నుండి లోకాన్ని అనుసరించే వాటి నుండి విడుదల పొందుతామో అప్పుడు దేవాలయాన్ని విడిచిపెట్టలేం. లోకాన్ని అనుసరించే వాటిని విడిచిపెట్టకపోతే దేవాలయాన్ని విడిచిపెడతాం. ఆ స్త్రీ విధవరాలయ్యుండి 84 సంవత్సరాలు దేవుని సన్నిధిలో ఉంటూ ఉపవాసం ఉంటున్న ఆమె జీవిత చరిత్ర చూడంగానే ఆమె దేవాలయాన్ని విడిచిపెట్టలా. మరి ఏం విడిచిపెట్టింది? దేవాలయాన్ని విడిచిపెట్టుకోకుండా దేవాలయాన్ని గట్టిగా పట్టుకుంది, విడిచిపెడతలా. దేవాలయాన్ని విడిచిపెట్టుకోకుండా దేవాలయం ఉంటుంది, కానీ ఆమె విడిచిపెట్టింది ఏంటి? పాపము. 2, ఆమె విడిచిపెట్టింది ఏంటి? దేవాలయం విడిచిపెట్టుకోకుండా దేవాలయంలో ఉంటూ ఆమె విడిచిపెట్టిన మొట్టమొదటి పాపము. 2, దుష్టక్రియలు. 3, ఆమె విడిచిపెట్టింది ఏంటి? మూర్ఖ ప్రవర్తన. 4, అసహ్యమైనది, దేవునికి అసహ్యమైన ప్రవర్తన విడిచిపెట్టింది. 5, ఇప్పుడే చెప్పాం. 5వదిగా లోకాన్ని అనుసరించే తన జీవితాన్ని విడిచిపెట్టుకుని వ్యర్థమైన దేవతలను, ఒకప్పుడు పూర్వ లోకాన్ని అనుసరించేది, లోకంలో ఉన్న దేవతలను అనుసరించే తన జీవితాన్ని విడిచిపెట్టుకుని దేవుణ్ణి అనుసరిస్తుంది. ఆమె ప్రవక్త అయ్యుండి ఏమనుసరిస్తుంది? దేవుణ్ణి. ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మనము కూడా ఆ స్త్రీలాగానే దేవాలయంను విడిచిపెట్టుకోవడం ఉండటం కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోవాలి. దేని కొరకు? దేవాలయంను విడిచిపెట్టుకోవడం ఉంటాను. దేవాలయం ఎటువంటిదో గత వారం చూసాం. ఇక దేవాలయం గురించి చూడవసరలా, ఎందుకంటే చూడవసరం లేదు. ఎందుకంటున్నారంటే మరో తరుణం ఇస్తే చూద్దాం. ఇప్పుడు అవసరంలా. ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటి? దేవాలయం ఎలాంటిదో గత వారం చూసాం. ఇప్పుడు విడవట్లా, దేవాలయం విడవట్లా. మరి ఏం విడిచిపెట్టింది? పాపము, దుష్టక్రియలు, మూర్ఖ ప్రవర్తన, దేవుని దృష్టిలో అసహ్యమైన జీవితం ఏదవుతుందో అది దేవుడు అసహించుకునే జీవితాన్ని విడిచిపెట్టింది. 5వదిగా లోకాన్ని అనుసరించే జీవితాన్ని విడిచిపెట్టి దేవుని అనుసరిస్తుంది. ఎప్పుడైతే లోకాన్ని అనుసరించిందో దాన్ని విడిచిపెట్టింది. లోకాన్ని విడిచిపెట్టి దేవుని అనుసరిస్తుంది, దేవుని సన్నిధిలో ఉంటుంది. దేవుని మందిరాన్ని విడిచిపెడతలే. ఈ రోజుల్లో ప్రజలు ఎలా ఉంటారంటే ఆపోజిట్గా ఉంటారు. పాపాన్ని విడిచిపెట్టుకోకుండా దేవుని మందిరాన్ని విడిచిపెడుతున్నారు, దేవాలయాన్ని. 2, దుష్టక్రియలను విడిచిపెట్టుకోకుండా దేవాలయాన్ని విడిచిపెడుతున్నారు. 3, మూర్ఖ ప్రవర్తన విడిచిపెట్టుకోకుండా దేవాలయాన్ని విడిచిపెడుతున్నారు. 4, అసహ్యమైన జీవితాన్ని విడిచిపెట్టుకోకుండా దేవాలయాన్ని విడిచిపెడుతున్నారు. 5 చూసినట్లయితే లోకాన్ని విడిచిపెట్టుకోకుండా పూర్వస్థితిని విడిచిపెట్టలేక దేవాలయాన్ని విడిచిపెట్టేవారు ఉంటారు. అయితే ఈరోజు మన జీవితాల్లో ఆమెమో ఆపోజిట్గా ఉంది, ప్రజలందరూ ఆమెకు విరోధంగా ఉంటారు. అందుకే ఒక మాట పౌలు అంటాడు, నేను లోకము నాకును సిలువ వేయబడి అన్నాడు. అంటే ఆపోజిట్గా ఉంది. ఏమేమో మొట్టమొదటిగా ఆమె విడిచిపెట్టింది ఏంటి? పాపం. 2, దుష్టక్రియలు. 3, మూర్ఖ ప్రవర్తన. 4, లోకాన్ని అనుసరించడం. 4, అసహ్యమైనది. 5, లోకం. ఇవి విడిచిపెట్టేసి దేవాలయాన్ని గట్టిగా పట్టుకొని దేవాలయాన్ని విడిచిపెట్టలా. కానీ మనుషులు దేవాలయాన్ని విడిచిపెట్టి ఎలా ఉండరు? పాపం చేస్తున్నారు, దుష్టక్రియల్లో ఉంటున్నారు, మూర్ఖ ప్రవర్తన కలిగి ఉంటున్నారు, అసహ్యమైన పనులు చేస్తున్నారు. 5వదిగా ఎలా ఉండరు? లోకంలో ఉంటున్నారు. సో మనము ఆ స్త్రీ వలె ఉండామా? లేదా దేవుని సన్నిధిలో ఉంటూ క్రైస్తవులు దేవుని బిడ్డలు అనబడుతున్న విశ్వాసుల్లాగా ఉండామా? క్రైస్తవులు దేవుని బిడ్డలు అనబడుతున్న వారేమో పాపం చేస్తున్నారు, దుష్టక్రియల్లో ఉన్నారు, ఇంకా మూర్ఖ ప్రవర్తన ఉన్నారు, అసహ్యమైన పనులు చేస్తున్నారు, లోకాన్ని అనుసరిస్తున్నారు, దేవుని సన్నిధిని అయితే విడిచిపెట్టారు. కానీ ఆ స్త్రీ పాపము, దుష్టక్రియలు, మూర్ఖతనము, ఇంకా అసహ్యమైనది, ఇంకా లోకాన్ని విడిచిపెట్టి దేవుని సన్నిధి దేవాలయం గట్టిగా పట్టుకుంది. మనం దేవాలయాన్ని గట్టిగా పట్టుకున్నామా? ఆ 5 అంతల అనుభవాన్ని గట్టిగా పట్టుకున్నాం. ఏది? లోకంలో ఉన్న వాటిని, పూర్వస్థితిని, ఆమె విడిచిపెట్టిన వాటిని మనం గట్టిగా పట్టుకున్నామా? ఆమె పట్టుకున్నటువంటి దేవాలయాన్ని గట్టిగా పట్టుకున్నామా? అర్థం చేసుకోండి. ఆమె పట్టుకుంది దేవాలయాన్ని, ఆమె విడిచిపెట్టింది 5 అంతల అనుభవాన్ని. మనం ఆమె విడిచిపెట్టిన వాటిని మనం పట్టుకున్నామా? లేదా ఆమె పట్టుకున్న 5 అంతల అనుభవం కలిగిన దేవాలయాన్ని పట్టుకున్నామా? ఆమె వేటిని విడిచిపెట్టింది, ఆ విడిచిపెట్టి 5 అంతల అనుభవంలోకి వచ్చి దేవాలయాన్ని పట్టుకుంది. అట్లు మనం కూడా మన పాపము, మూర్ఖ స్థితి, మనం పాపము, దుష్టక్రియలు, మూర్ఖ స్థితి, అసహ్యమైన పనులు, ఇంకా 5వదిగా చూసినట్టయితే మన జీవితంలో ఏదైతే లోకాన్ని అనుసరించడందో వాటిని విడిచిపెట్టి ఆ స్త్రీ దేవాలయాన్ని పట్టుకున్నట్లు మనం కూడా దేవాలయాన్ని పట్టుకుని దేవుని సన్నిధిలో ఉండినట్లు ప్రభు మనకు సహాయం చేయను గాక. ఆ స్త్రీ లాంటి జీవితం, ఆ స్త్రీ విధవరాలై ఉండి వృద్ధాప్యలో ఉంటూ కూడా
84 సంవత్సరాలు ఉపవాసం ఉంటూ దేవాలయాన్ని విడిచిపెట్టుకోకుండా ఎట్లుందో అట్లు మనం కూడా దేవాలయాన్ని విడిచిపెట్టుకోకుండా దేవుని సన్నిధిలో ఉందాం. ఎక్కడైతే దేవాలయాన్ని విడిచిపెట్టిన అనుభవం ఉందో, 7 అంతల అనుభవాన్ని బట్టి, వీటిని బట్టి దేవాలయాన్ని ఎక్కడ విడిచిపెట్టామో, 5 అంతలు క్షమించండి, ఈ 5 అంతల అనుభవాన్ని బట్టి ఎక్కడైతే దేవాలయాన్ని విడిచిపెట్టామో అట్లు మనం దేవాలయాన్ని విడిచిపెట్టిన మనం క్షమాపణ అడిగి ఈ 5 అంతల అనుభవాన్ని విడిచిపెట్టుకుని, ఆ స్త్రీ విడిచిపెట్టుకున్న వాటిని మనం కూడా విడిచిపెట్టుకుని, ఆ స్త్రీ, ఆ యొక్క సహోదరి మరి ఎలాగైతే దేవాలయాన్ని గట్టిగా పట్టుకుందో, విడవకోకుండా ఎట్లా ఉందో అట్లు దేవాలయాన్ని విడవకోకుండా మనం దేవుని సన్నిధిలో ఉండినట్లు, మనము మన కుటుంబీకులు కూడా విడవకోకుండా దేవుని సన్నిధిలో ఉండినట్లు, మనము మన కుటుంబీకులు కూడా ఆ స్త్రీ, ఆ యొక్క సహోదరి ఏవైతే విడిచిపెట్టిందో వాటిని విడిచిపెట్టడం కొరకు, మనం కూడా ఆ స్త్రీ పట్టుకున్నట్టు దేవాలయాన్ని పట్టుకోవడం కొరకు ప్రార్థన చేసుకుందాం. అట్టి ప్రార్థన మనం చేయనట్లు ఆ స్త్రీలాగా దేవాలయాన్ని విడవకోకుండా దేవుని సన్నిధిలో ఉన్నట్లు ప్రభు మనకి సహాయం చేయనుగాక. ఆమేన్.